హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మా ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ శివుని ఆలయంకి అయితే వచ్చినాము ఈరోజు. సో చాలా రోజుల నుంచి అయితే అంటే ఇంతకుముందు కూడా ఒక 2-3 సార్లు వచ్చినాము. ఎప్పుడు బ్లాగ్ తీయలేదు, ఇప్పుడు ఇస్తున్నాము. శివుని గుడి వచ్చేసి మన ప్రకృతి మధ్యలో మొత్తం చుట్టుపక్కల ఎటు చూసినా కానీ మొత్తం ఒక అడవి మధ్యలో రోడ్డు. ఈ అడవిలో అయితే ఇక్కడ శివుని ఆలయం అయితే వెలిసి ఉన్నాడు. చాలా శతాబ్దాల చరిత్ర ఉంది ఈ గుడికి అయితే. ఇప్పటిది అప్పటిది కాదు అసలు. నేను మా తాతలు ముత్తాతలు ఉన్నప్పటి నుంచి, అంటే మేము పుట్టనే లేదు, మా తాత ముత్తాతలు ఉన్నప్పటి నుంచి కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది ఈ శివుని గుడికి. ఇక్కడ శివుని గుడి ఉంది, మళ్ళీ అక్కడ ఇంకొకటి ఆంజనేయ స్వామి గుడి ఉంది, అక్కడ కూడా మీకు చూపిస్తా. సో ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ షెడ్ అయితే ఏదైతే ఉందో, షెడ్ రేకుల షెడ్డు, ఇక్కడ ఎవరైతే ముందుకొచ్చి దీన్ని గుడిని ఎవరైతే కొనసాగిస్తున్నారో అన్ని విధాలుగా, సో వాళ్ళు మాత్రం ఈ షెడ్ అయితే రీసెంట్గా అంటే కొన్ని రోజుల క్రితం అయితే షెడ్ వేసారు. కానీ మాత్రం ఆ గుడి మాత్రం వెనకటి నుంచిదే, అంటే దానికి ఎట్లా అంటే ఒక సిమెంట్ వస్తువు లేదు, సిమెంట్ అనేది యూజ్ చేయలేరు, అట్లనే వేరే వస్తువులు అని ఏం లేదు. వెనకటి నుంచి వెనకట పెద్దలు తెలుసు కదా, రాజుల నాటి కాలంలో ఎట్లా ఉంటుండే భవనాలు, అటువంటి రౌతులు కానివ్వండి, వెనకట వాళ్ళు ఎట్లా చేస్తుండేనో అటువంటిది అయితే చేసి మొత్తం గుడి అయితే పూర్తిగా నిర్మించారు. దాంట్లో ఒక ఇటుక లేదు, సిమెంట్ లేదు, వెనకటి గుడి. ఇది మాత్రం అయితే రీసెంట్గా అయితే ఇది చేసారు. కానీ ఇది కానీ ఇక్కడ ముంగట ఇక్కడ హోమనం చేస్తారు అగ్నిది, అదైతే రీసెంట్గా చేసిరు గద్దె గిట్ల. గుడి మాత్రం చాలా పురాతనమైన కాలం గుడి. సో మీకు చూపిస్తాను ఇంకా లోపల గిట్ట ఎట్లుంటుంది, గుడి చుట్టూ ఎట్లుంటుంది చూడండి, మీరు కంటిన్యూ చూడండి. చాలా వెనకటి గుడి అంటే అసలు మనమంటే నిజంగా నేను అసలు బ్లాగ్ చేయకపోతుంటే ఎందుకు చేస్తున్నా అంటే, అసలు మేమే చూసినామంటే మన రాబోయే జనరేషన్కు ఇవి భావితరాల గుడులు అనేటివి మనము చూపించాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇటువంటి గుళ్ళు కానీ ఇలాంటి మంచి దేవాలయాలు కానీ ప్రకృతి మధ్యలో అసలు ఉండడం అంటే అసలు ఎవరు కూడా ఇక్కడ రారు. కానీ నిజంగా వెనకట సాంప్రదాయం అటువంటి గుడిలు ఇవి నిజంగా అంటే చాలా చూడడానికి కానీ చాలా చాలా కోరికలు మొక్కుకున్న అనేకమైన ఏదంటే అది మనకు నిజంగా జరుగుతుంది. సో మనము ఇది మాత్రం రాబోయే తరానికి చెప్పకపోతే మంచిగా ఉండదని చెప్పేసి నేనైతే ఇలా బ్లాగ్ చేస్తున్నా. సో మీరైతే కంటిన్యూ చూడండి, మీకు మొత్తం గుడి చుట్టూ చూపిస్తా. సో మీరైతే చూడండి, దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తున్న గుడి ఇది. ఇక్కడనైతే యజ్ఞం కాల్చేది ఉంటుంది, ఫస్ట్ యజ్ఞం కాలుస్తారు ఇక్కడ. అట్లనే ఇక్కడైతే శివుని లింగం అయితే ఉన్నది. ఇక్కడ కొబ్బరికాయలు అయితే ఇక్కడనే కొడతారు. ఆ గేట్ పెట్టేసారు లోపలికి పోకుండా. కొబ్బరికాయలు బయట కొడతారు, లోపల కూడా కొట్టచ్చు. లోపల ఎట్లున్నా చూడండి. బయట నుంచి కూడా చూసుకుంటే చూడుర్రి, వెనకట గుడిది. కొన్ని సంవత్సరాల శతాబ్దాల కింద గుడి ఎట్లా కట్టిరు, మొత్తం రౌతులతోనే ఉంది. కింద కూడా పక్క పొంటి మొత్తం పక్కనైతే బండలు ఉన్నాయి, రౌతులు, గుడి, సిమెంట్ లేదు, ఇటుక లేదు, ఏం లేదు. ఏదైతే మంచిగా ప్రకృతిలో మంచి శివనాలయం, ప్రకృతిలో మంచిగా ప్రకృతి మధ్యలో ఉన్న చుట్టుపక్కల ఎటు చూసిన మంచి అడవి, మంచి వాతావరణం, మంచి కాలుష్యం. ఇక్కడైతే ఎవరైనా సరే వచ్చి దర్శనంకి వస్తే మంచిగా దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఇక్కడ ప్రకృతిలో ప్రశాంతంగా దర్శనం చేసుకొని దేవుని దగ్గర ఇక్కడ మంచిగా దర్శనం కూడా చేసుకొని మంచిగా ప్రకృతిలో మంచి గాలిని, కాలుష్యంను మంచిగా అనుభవిస్తూ హాయిగా అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. అట్లనే మీకు ఆంజనేయ స్వామి గుడి కూడా చూపిస్తాను చెప్పినా కదా. ఇటైతే శివుని ఆలయం ఉంటుంది, ఇటు పక్కనైతే శ్రీ ఆంజనేయ స్వామి అయితే ఆలయం ఉంటుంది. ఇక్కడ కూడా చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది. నేను చెప్పినా కదా ఇంతకు ముందు, ఇక్కడ మనకు ఆ శివుని ఆలయం ఉన్నది. ఇటు సైడ్ వస్తే ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి అయితే ఇక్కడ ఉన్నాడు. సేమ్ ఈ ఆంజనేయ స్వామి కూడా చాలా సంవత్సరాల నుంచి ఉన్నాడు, కొన్ని శతాబ్దాల చరిత్ర కూడా ఉంది. మేము పుట్టక ముందర నుంచి, మేము చిన్న ఉన్నప్పటి నుంచి అయితే మాకు తెలుసు కొన్ని వెనకటి నుంచి అయితే ఉన్నదని. సో అక్కడ గుడి అయినా సరే, శివుని గుడి అయినా సరే కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది. ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ ఇదైతే కొంచెం ఈ రేకుల షెడ్ అది చేసి కొంచెం గద్దె గిట్ల కట్టితే చేసేది. కానీ దేవుళ్ళు మాత్రం వెనకటి నుంచి అన్నట్టు. సో చాలా ప్రకృతి మధ్యలో అయితే ఎటు చూసుకున్న అడవి ఉంటుంది మొత్తం. ఎటు చూసుకున్న చెట్లు, అడవులు ఇదైతే ఉంటుంది. ఎక్కువ జనాలు కూడా రారు, కానీ ఎప్పుడన్నా వచ్చేవారికి మాత్రం ఇక్కడ చాలా ప్రశాంతత దొరుకుతుంది. మంచిగా నిత్యంగా మంచిగా మనస్ఫూర్తిగా వచ్చి మంచిగా స్నానం చేసి మంచిగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని మంచిగా ప్రశాంతంగా ప్రకృతిలో మధ్యలో మంచిగా ప్రశాంతంగా దర్శనం చేసుకొని మంచిగా కూర్చొని కోరుకున్నది అనుకొని మంచిగా చేసుకోవాలి. కానీ మంచిగా ప్రశాంతత ఉంటుంది, కోరుకున్నది అవుతుంది. చాలా భక్తిగా బాగా చాలా నమ్మకం అన్నట్టు ఇక్కడ.
సో ఇక్కడ ఆంజనేయ స్వామి, అక్కడైతే శివుని ఆలయం ప్రకృతి మధ్యలో. సో చూడొచ్చు మీకు మొత్తం చుట్టుపక్కల ఎటు చూసిన అడవి, ఇట్లా అడవి అన్నప్పుడు కవరి, ఎటు చూసిన అడవి మీకు చుట్టుపక్కల. సో అటు చూసుకుంటే అటు అడవి, ఎటు చూసిన అడవి, రోడ్లు లేవు, ఒకటే రోడ్ ఉంటుంది మధ్యలో అటు. సో ఇది ఇవాళ బ్లాగు. మీకైతే ఈ వీడియో నచ్చిందా లేదా ఒకసారి అయితే కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం.